స్టార్ట్ చేయి. హలో గైస్, దిస్ ఈస్ ఇస్మిత్ 0007. ఈరోజు అయితే మనం అయితే కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. స్పైడర్ ఫైటర్ 3. స్పైడర్ ఫైటర్ 3 అయితే కొన్ని మనం తెచ్చేసాము. మనము ముందు ఒకసారి ఆడాము, అది వీడియో పెట్టలేదు. ఇప్పుడు అయితే మనం పెడదాం. ఇదండి మన హీరోయిడు, అసలైనోడు. ధీరా 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 ఓ మగ ధీరా. వీటితో అయితే ఇప్పుడు మనం మిషన్స్ చేస్తాం. మన దగ్గర శాండ్ మ్యాన్ ఉన్నాడు. మీరు ఒకసారి స్పైడర్ మ్యాన్ సిరీస్ చూడండి. సేమ్ స్పైడర్ మ్యానే లాగా ఉంటుంది, అయినా స్పైడర్ మ్యాన్ ఫైటర్ 3. దీంట్లో కొంతమందికి నేను తెచ్చాం. ఇప్పుడు మళ్ళీ నేను శాండ్ మ్యాన్తో ఫైట్ ఆడాలా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రేమ పెళ్ళి వస్తాయి కదా, నేను పట్టించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏటైతే మనం ఈ శాండ్ స్ట్రోక్తో ఫైట్ ఆడమంటున్నారు కదా, ఇప్పుడు ఆడేస్తాం. ఇప్పుడు నేను ఐరన్ మ్యాన్తో ఇవన్నీ మీకు ఊరికే రావు. వస్తే మీరు కొంచెం ఫైట్స్ ఆడాలి. ఫైట్స్ ఆడుతూ వస్తాయి శాండ్ స్ట్రోక్. ఇప్పుడు ఫైట్ ఆడతాను. పెద్దగా అయ్యాడు కదా, మన బుల్లి బుచ్చికి అంతా మనం కొట్టలేదు. ఇప్పుడు కొన్ని మంది వస్తారు, వాళ్ళు కొడాలి. వచ్చారు మనం స్పైడర్ మ్యాన్ కొట్టేస్తాడు ఒక్కడికి. మనోడు గుచ్చాడు అనుకో, ఇంకా అందరికీ కొన్ని మంది ఉన్నారు. వీడు కొడం ఏంటి, ఇప్పుడు మనం వీడు కొడచ్చు. ఓకే, మనమైతే వీడి మీద వాటర్ వేయాలి. ఇప్పుడు మనం హ్యాకర్ గల్లో కూడా ఉంటాం. ఇప్పుడు మనమైతే కొట్టచ్చు. హై గైస్, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం శాండ్ ఇచ్చాడు, శాండ్ స్టోక్తో ఫైట్ చూపిస్తాడు. ఓ అయితే చేయలేదా? మనమైతే ఇప్పుడు ఏదైనా వస్తే వాటర్ వేయాలి. వాటర్ వేస్తే అప్పుడు వస్తుంది. వాడికి హెల్త్ అలా తగ్గిస్తే మనకి ఇప్పుడు వచ్చాడు. వీడైన తర్వాత చిన్నోడు వస్తాడు కొంచెం. ఆ చిన్నోడు మనం శాండ్ స్ట్రోక్తో కొట్టాడు. మీకు చూపించడానికి నేను చేస్తాను, లేకపోతే నేను చూపిస్తే మీరు ఎగ్జైట్ అవుతారని మేము చేస్తున్నాము. ఇప్పుడు నా దగ్గర హీరోస్ అందరు కొన్ని మంది వచ్చారు. క్యాప్టెన్ అమెరికా ఇంకా తేవాలి. మనకు స్పైడర్ మ్యాన్ అయితే కొడుతున్నాడు. ఈ స్పైడర్ మ్యాన్తో కొట్టాలంటే కొంచెం గట్టికి కొడతాడు. మనమైతే వాటర్ వేసి కొట్టాలి. ఎవరు కొడతారు అంటే మన స్పైడర్ మ్యాన్ కొడతాడు. ఇప్పుడు వెళ్ళి అడిగి కింద చేయి పెట్టినప్పుడు మనం కొట్టాలి. డిఫీట్ అవుతాడు గైస్. అయిపోయిన తర్వాత చిన్నవాడు వస్తాడు. మనం మీరుతో ఫైట్ ఆడాలి. శాండ్ స్ట్రోక్ ఫైట్ ఆడాను కదా, అదే ఈ శాండ్ స్ట్రోక్ కూడా ఫైట్. ఇప్పుడు మనం ఏడిది పెద్ద మాడింది వాడితే ఇప్పుడు అవుతుంది. పెద్ద మారాడు అనుకో, చిన్న కొడతాడు గైస్. గైస్ శాండ్ స్ట్రోక్ స్టాచ్యూ వచ్చింది. మన దగ్గర ఇన్ని హీరోస్ ఉన్నాయి. మనము మీకు మొదలైన వెంటనే స్పైడర్ మ్యాన్ అయితే ఇస్తాడు. ఈ స్పైడర్ మ్యాన్ అయితే వాడు. దాని తర్వాత అయితే ఐరన్ మ్యాన్ ఇస్తాడు. దాని తర్వాత కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు యాడ్ చూసి. ఎవరితో కూడా ఇది హాల్కై
ఇదైతే వినం. ఇది కూడా మీకు ఒక ప్లేస్కి వెళ్తే ఎంట్రీ అయితే ఇచ్చేస్తాడు. హల్క్ తెలుసు కదా. ఇదైతే మనం మధ్యలో పెడదాం అనుకున్నాము. ఇప్పుడు ట్యాప్ అవన్నీ మనం చెయ్యాలి. అయిపోయిన తర్వాత మనం బ్యాక్ కార్ సిమ్యులేటర్ సిటీ అయితే బాగుంటుంది, ఆడండి. మేమైతే మీకు ఆడడానికి చూపించాం. ఇప్పుడు మళ్ళీ మన హీరో దాంట్లో వచ్చేస్తే మన హ్యాకర్కి వెళ్ళి అయితే ఎగురుతుంది స్కేట్ బోర్డ్ మీద. దీంట్లో మీకైతే చూపించేస్తాం. ఇప్పుడైతే డెడ్ పూల్ జోకర్ లాగా ఉన్నాడు అనుకో. ఇప్పుడు మనం హీరో గైస్ ఈ చెత్తలో యాడ్లు వస్తే ఏమనుకోద్ది, మెయిన్ నాకు తిట్టద్దా కామెంట్లలో. ఇదైతే మన సైడ్ హీరో మీకోసం ఈడైతే ఎత్తిచ్చాను. ఇప్పుడైతే ఒక మిషన్ చేసి చూపిస్తాం చూడండి. పిల్ల తెల్లోడు వాయిని తెలుగోడు తాగటమే కాదు, తెలుగోడు వాయిని తెల్లోడు తాగాలనే ఉద్దేశంతోనే అనార్కలిని తయారు చేశాను. ఎక్కడ పెయింట్ వేస్తున్నాడు. ఏదో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం పీసీలో ఆడుతాం. పీసీలో అయితే బాగా వస్తాడు, కొనుక్కోండి. జోక్ చెప్పాను, పీసీలో కాదు, మేము మొబైల్లో ఆడుతున్నాం. ఇది కూడా 5G ఫోన్, చాలా బాగా క్లారిటీగా వస్తుంది. అందుకే ఒక్కొక్కడికి చేతకు బాల్తో తెచ్చుకోవడం చూడనేచ్చుకప్పుడు డీసీలో అయితే మిషన్లు వస్తాయి. ఇదే నొక్కండి, బెస్ట్, సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. నాకు తెలిసి అదే మన దగ్గరికి వస్తుంది. అదే మన రామ్ లైఫ్లో ప్రేమ. గైస్ సారీ గైస్, ఈ చెత్త యాడ్లు వస్తే నేనే చేయలేను. మేమైతే డెలివరీ చేయాలి, ఎక్కడ చేయాలి మాకే అయినా మేము డెలివరీ చెయ్యం గైస్. మనం ఎవరు సూపర్ హీరో, మనం డెలివరీ చేయడం ఛాన్స్ అని. కాబట్టి ఇప్పుడైతే ఇల్లు అయితే ఒకటి చేసి చూపిస్తాం చూడండి. కలిసిందే కొడాతున్నాయి చూడండి చెప్పండు శబ్దశాల పక్కన. ఇప్పుడైతే మన స్పైడర్ మ్యాన్కి ఏదో కాల్ ఇచ్చింది. స్పైడర్ మ్యాన్ అయితే ఇప్పుడు వెళ్తాడు. అప్పుడు మనం స్పైడర్ మ్యాన్ దుమ్మక్క చెల్లికి పిలిచి చల్. మనమైతే ఇప్పుడు పజిల్ ఇచ్చాడు. మనం ఇట్లా బ్లింకిట్ బ్లింక్ చేస్తే బ్లింకిట్ అయితే అక్కడ ఉంటుందో తెలియదు. ఇంకా నేను పజిల్ చేయను. ఇంకో మనం మంచిది చేస్తున్నాం. బ్లింకిట్ సింగిట్
మనమైతే ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోయాం. స్పైడర్ మ్యాన్ దుమ్మక చెలికి కిల్తిచ్చాను. నీకు ఒక విషయం చేసి చూపిదా మనకి మీకే చెప్పాను చూపిస్తా. ఇదండి మనం దీంట్లో దూరిపోతాం. బాగుంటుంది. వనంతో వచ్చాము మనం చేయొచ్చు. తెల్లోడు వాయిని తెలుగోడు తాగటమే కాదు, తెలుగోడు వాయిని తెల్లోడు తాగాలనే ఉద్దేశంతోనే అనార్కలిని తయారు చేసింది. నేనైతే స్టాండ్ స్టాప్ పెట్టాలి. అది మన స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్తో వాడకూడదు. ఏమన్నా స్టాండ్ స్టాప్ ఓన్లీ ఇంకా తామ్లే. నెలకొండ చేసి గేమ్. ఈ సిటీ అయితే వేరే సిటీకి వచ్చాం. మధ్యలో డిస్టర్బెన్స్. తెల్లోడు వాయిని తెలుగోడు తాగటమే కాదు, తెలుగోడు వాయిని తెల్లోడు తాగాలనే ఉద్దేశంతోనే అనార్కలిని తయారు చేసింది. గైస్ ఇక్కడైతే పెద్ద జాంబీ గాడు ఏటనుకోది. ఎలాగొన్నారు గైస్, మనమే సూపర్ హీరో. ఇస్మి 007. ఇప్పుడైతే మేము దీంట్లో కొన్ని మిషన్స్ చేస్తాం. వచ్చాడు క్యాప్టెన్ అమెరికాకి కొన్ని మన ఫ్రెండ్స్ ఉంటాయి అండ్ అవెంజర్స్ అయితే మీకు వేరేది ఆడవచ్చు. ఇది ఆడచ్చు స్పైడర్ మ్యాన్. గైస్ కార్తీక్ అయితే ఒక మెసేజ్ చేసి అయితే ఆపేస్తాడు వీడియో, ఓకేనా? ఇప్పుడైతే మనం ఒక మిషన్ అయితే వేస్తాం, ఎందుకంటే చాలా మా మమ్మీ ఇంకా తోముతుంది. ఇప్పుడు ఒక నీకోసమే నేను స్వాగతించనే పాదాలు మోపగానే అనుకుని ఒక్కొక్కడికి చేతక బాదుతాను గైస్. ఆ మిషన్ అయితే అయ్యిందా? అయితే మాల్లో త్రినేత్రుడు ఏం చూసింది? బాబాయ్ కాల్సిన ఇంకొక పిల్లిని చూసింది. వదిన కొడుకు చాలా వస్తున్నా కొడుకు. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మిషన్ చేయడానికి వెళ్తున్నాము. మన మిషన్ అయితే వేరేలా ఉంది, అది కూడా మంచి మిషన్ చూస్తే షాక్ అయితే ఇప్పుడు చూడండి. నేనైతే దీంట్లోకి ఎంటర్ అవుతా. మనమైతే ఇప్పుడు హీరోస్ కదా. ఇప్పుడు మేమైతే ఇది చేసాము, చేసిన తర్వాత దీంట్లో స్కిన్ని తీసాము. ఇంకా మీకు చూపించడం చాలా ఉన్నాయి, అవి చూపిస్తే మీరు షాక్ అయ్యి అన్నీ వస్తాయి గైస్, పట్టించుకోవచ్చు. ఇప్పుడు హీరోస్లోకి వెళ్ళి మళ్ళీ మనం వినం ఉన్నాడు కదా, ఈ కీస్ నేను ఏ స్కిన్ తీస్తే ఇప్పుడు మనం ఫైట్ ఆడేస్తాం.
కొడితే బాటల్లో దింపేస్తాను. నాకు కొట్టడం చాలా గడిది. ఇలాగ ఇలా కొట్టడం ఒక్కొక్కడికి జస్ట్ ఒక బాధత. ఒక ఫైట్ అయితే మనం దీంతో ఆడగల, ఇంకో ఫైట్ ఐరన్ మ్యాన్తో. కరెంట్ షాక్ కూడా వేస్తాడు. ఎప్పుడైనా వస్తే ఒక్కడికి మన బెనం. ఇప్పుడు మనం రామ్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది. ఓకే గైస్, బాయ్.